నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి గ్రామం నందు 1,45,00,000 వ్యయంతో గ్రామంలో చంద్రన్న వెలుగులు పథకం కింద 3-ఫేజ్ కరెంట్ సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన. మానకుంట మోహన్ రెడ్డి సొంత నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను స్థానిక రూరల్ మండలం పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, సర్పంచ్ కోసూరు సుభాష్ని చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందపూర్ శ్రీనివాస్ రెడ్డి, మనుబోలు శ్రీధరెడ్డి, అల్లాబక్షు, సాల్మన్, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు. దానికి తోడు ప్రత్యేకంగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా కాకుపల్లి గ్రామంలో చంద్రన్న వెలుగులు పేరుతో ఏదైతే 24 గంటల కరెంటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాము, దానిలో భాగంగా ఈరోజు 1,40,00,000 రూపాయలతో ఈరోజు కాకుపల్లి గ్రామంలో 3-ఫేజ్ కరెంటును ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రజల సమక్షంలో. అదేవిధంగా సిమెంట్ రోడ్డు కానీ, అదేవిధంగా ట్రైన్ 10 లక్షల రూపాయలు, అదేవిధంగా పంచాయతీ స్థలంలో పెద్దలు మానకుంట మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి ఇవ్వాలా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ చేయాలా. దానికి తోడు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో మాట్లాడి ఏదైతే P4 చెప్తున్నారో దానిలో భాగంగా పెద్దలందరితో కూడా మాట్లాడి వారి ద్వారా కూడా డెవలప్మెంట్ చేయించాలా అని ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానిలో భాగంగా 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు 1 లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. కింద కార్యకర్త దగ్గర నుంచి కూడా కూటమి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారి దాకా అభివృద్ధి లక్ష్యంగా అజెండాగా మార్చుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. ఇటీవల కాలంలో అర్బన్ డివిజన్లో 26 డివిజన్లో కూడా 27 కోట్ల రూపాయలతో 240 పనులు శంకుస్థాపన చేశాం. అది కూడా 60 రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం. ఖచ్చితంగా 60 రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మార్చి 25 తారీఖున. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. గత 2-3 రోజుల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారు శ్రీధరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, NRTC కింద రోడ్లు కానీ, మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కార్పొరేషన్ నిధులతో అర్బన్లో కానీ దాదాపు 370 కోట్ల రూపాయలతో కొన్ని పనులు మ్యాక్సిమం పూర్తయినా ఇంకా కూడా కొన్ని జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా 2-3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంత మంచి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ఈ వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు రామనాయుడు గారికి, నారాయణ గారికి, ప్రత్యేకంగా R&D మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఇంకా పెద్దలందరూ కూడా శాసనసభ్యులు ఫేవరెట్ గారి తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.